ఐటీ కంపెనీస్ లో కూడా చాలా కాలంగా సుమారు 2 దశాబ్దాలుగా ఐటీ కంపెనీస్ లో మేనేజర్ గా చేస్తున్నారు, యాజ్ అ ప్రోగ్రామ్ మేనేజర్ గా చేస్తున్నారు. అంతేకాక ఇంపాక్ట్ తో ఆయన అనుబంధం 38వ బ్యాచ్ ట్రైనర్ గా వచ్చారు. అప్పటి నుంచి తన అమూల్యమైన సేవలను ఇంపాక్ట్ వ్యవస్థకి, సంస్థకి, కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. తన అమూల్యమైనటువంటి ప్రసంగాలతో విజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలతో ఇప్పటికే వేల కొలది సంఖ్యలో ఉన్నటువంటి యువతకు గొప్ప సందేశాలను ఇచ్చారు. అంతేకాకుండా స్పెషల్ రికగ్నేషన్స్ కూడా ఈయనకి అలుమిని అంటే కేఎల్ యూనివర్సిటీస్ కావచ్చు, అదేవిధంగా ఇతర యూనివర్సిటీస్ కావచ్చు, ఒక స్పెషల్ అప్రిషియేషన్స్ రికగ్నేషన్స్ కూడా ఉన్నాయి. అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు పరిచయం చేయడానికి గొప్పగా భావిస్తున్నాను. గతంలో జస్ట్ కొంతకాలం ముందే డిజైనర్ టాక్ అనేటువంటి గొప్ప వేదిక సృష్టించారు మన అధినేత గంపా నాగేశ్వరరావు గారు. ఆ వేదిక ఇచ్చినటువంటి ఒక ఘనమైనటువంటి గొప్ప డిజైనర్ టాక్ ను కూడా అద్భుతంగా నడిపి అందరి తాలూకా అన్ని వర్గాల సర్వత్రా ప్రశంసలు అందుకున్నటువంటి గొప్ప వ్యక్తి మన ముందుకు రాకపోతున్నారు. ఆయన మరెవరో కాదు, శ్రీధర్ వీరమల్లి గారు. సార్, ఈ రోజు మీ అద్భుతమైన ప్రసంగాన్ని, అద్భుతమైన సందేశాన్ని అందుకోవడానికి మా వీక్షకులతో పాటు, పార్టిసిపెంట్స్ తో పాటు మేము కూడా సిద్ధంగా ఉన్నాం. We heartfully welcome you to the digital dais. Now the floor is yours and session is yours, sir. Thank you. We welcome you, sir. Thank you so much, Chiranjeevi garu. Thank you for the wonderful introduction, Andy. Thank you so much. I'm very much obliged. Ikkada, I think Redmi 9A. Please switch off your video, sir. Redmi 9A అనే నంబర్ ఉంది ఒకటి, దయచేసి మీ వీడియో స్విచ్ ఆఫ్ చేసుకోండి. సో ముందుగా ఇంత చక్కని వేదికను ఏర్పాటు చేసి మనందరం ఇక్కడ పరస్పరం ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకునే ఒక అద్భుతమైన వేదికను మనకిచ్చిన మన గురుగారు గంపా నాగేశ్వరరావు గారికి ఇంపాక్ట్ ఫౌండేషన్ తరపున 25 సంవత్సరాలు పైగా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ మనందరికీ కూడా ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారండి. తనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ సెషన్, ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ అయిన సతీష్ కుమార్ గారు, ఇంకా ఎందరో మహామహులు ఉన్నారండి ఇక్కడ. అద్భుతమైన మెంటర్స్ ఉన్నారు. సో ఇది లక్కీ బ్యాచ్ అని చెప్పొచ్చు. ఉదయ్ భాస్కర్ గారు కనిపిస్తున్నారు, ఆర్బిఆర్ గారు, సుబ్బారావు గారు, చిరంజీవి గారు, ఇంకా చాలా మంది అద్భుతమైన మెంటర్స్ ఇక్కడ ఉన్నారు. సో మీ అందరూ చాలా లక్కీ. సో ఇలాంటి ఒక మంచి అద్భుతమైన గ్రూప్ తో మనం ఏదైనా లెర్నింగ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు బి హియర్. సో ఈ బ్యాచ్ ఎందరో గొప్ప వాళ్ళు కూడా ఉన్నారని విన్నాను. So I'm really happy to interact with all of you. So I think it's second session, right? Second session. So power of unlearning అని చెప్పేసి అంటూ ఉన్నాం. సో కొంతమంది వినుండొచ్చు అన్లెర్నింగ్ అని, కొంతమందికి ఇదేంటి కొత్తగా ఉంది, ఎప్పుడు లెర్నింగ్ అంటూ ఉంటాం కదా, ఈ అన్లెర్నింగ్ ఏంటబ్బా అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తూ ఉండొచ్చు. సో ఇలాంటి ప్రశ్నలకి మనకు కాసేపట్లో సమాధానం దొరుకుతుందండి. సో లెట్ us వెయిట్. సో కానీ అంతకంటే ముందు ఒక్కసారి ఐ వాంటెడ్ టు బి మోర్ ఇంటరాక్టివ్, రైట్? సో మీరు ఒకసారి చార్ట్ లో అందరూ కూడా మీ వృత్తి, ప్రవృత్తి అంటే మేబీ మీ ప్రొఫెషన్ అండ్ యువర్ డెసిగ్నేషన్, ఆ రెండు కూడా పెట్టగలిగితే చాలా బాగుంటుందండి. మీరు ఏం చేస్తూ ఉంటారు, మీ రోల్ స్పెసిఫిక్ గా, మీరు కంపెనీ సిఇఓనా, లేకపోతే ఒక మేనేజరా, లేకపోతే హౌస్ వైఫ్ అయితే హ్యాపీగా హౌస్ వైఫ్ అని పెట్టండి, టీచర్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక్కొక్కసారి అసలు ఎవరున్నారు ఇక్కడ అని చెప్పేసి అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. ఫార్మర్, వండర్ఫుల్ అండి. వావ్. గ్రాడ్యుయేట్. సో టైప్ చేసిన వాళ్ళు ఆల్రెడీ అందరి దగ్గర ఒక నోట్ బుక్, పెన్ ఉందని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయినప్పుడు మీరు చెప్పుకుంటారు కదా, ప్రతి ఒక్కరు మనం నోట్స్ తీసుకోవాలి ప్రతిరోజు అని చెప్పేసి. సో మేక్ షూర్ యూ హ్యావ్ ఎ నోట్ బుక్ అండ్ పెన్. ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, బిజినెస్ కన్సల్టింగ్ అండ్ ట్రైనింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఫ్రమ్ సాధు విజయనగరం, ఆక్యుపేషన్ బిజినెస్, LIC అడ్వైజర్, teacher, wonderful. Marketing, okay. Author, homemaker, publisher, proprietor of women's hostel. Yeah. So very nice mix of people and different backgrounds నుంచి వచ్చారు. మంచి పొజిషన్స్ లో ఉన్నారు. అందరూ కూడా మంచి వృత్తుల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సేఫ్టీ ఆఫీసర్, ఇంట్రెస్టింగ్. ఓకేనండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు అందరూ మీ నోట్ బుక్స్ ఉన్నాయి కదా, ఒక ఫ్రెష్ పేజ్ ఓపెన్ చేయండి. అందరూ కొత్తగా ఒక పేజ్ ఓపెన్ చేసి అక్కడ పైన, ఆ పేజ్ పైన మీ పేరు పక్కన ఏజ్ వేయండి అందరూ. సో ఐ వాంట్ టు సీ. సో ప్రతి ఒక్కరు కూడా చేయాలని కోరుకుంటున్నారు. మీరు వీడియోలో ఉన్నా లేకున్నా, వీడియోలో లేని వాళ్ళు వీడియో ఆన్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. సో ప్లీజ్ మేక్ ష్యూర్ యు స్విచ్ ఆన్ ద వీడియో, రైట్? సో నేమ్ అండ్ ఏజ్ అందరూ రాసి ఉంటారు అనుకుంటాను, రైట్?
సో ఆ తర్వాత దాని కింద మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ కెన్ బి 10th, ఇంటర్, డిగ్రీ, ఎంఎస్సి, పిహెచ్డి, ఏది చేసినా కూడా ఎడ్యుకేషన్. స్టూడెంట్ అయితే ఎస్, యూ కెన్ మెన్షన్ యాజ్ అ స్టూడెంట్ విచ్ స్ట్రీమ్ యు ఆర్ స్టడీయింగ్, రైట్. ఆ తర్వాత మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు మీ ఆక్యుపేషన్ ఒకటి మెన్షన్ చేయండి. ఓకే, సో ఆక్యుపేషన్ మెన్షన్ చేశాక ఇంతవరకు మనం పేరు, ఏజ్, మీ వృత్తి, అట్లాగే రైట్. నెక్స్ట్ వచ్చేసి ఒక సెంటెన్స్ రాయండి. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ అని చెప్పేసి దాని కింద ఎందుకు యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫర్ ఒక 3 to 5 ఐటమ్స్ మీరు మెన్షన్ చేయండి. వై ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? మీ గురించి మీరు ఎందుకు గర్వపడుతున్నారు? ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి, ఏదో ఒక మనం చేశాము, సాధించాము, జీవితంలో చేశాము అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి ఒక 3 to 5 minutes పాయింట్స్ అక్కడ మెన్షన్ చేయండి, మినిమం 3. ఎవరికైనా కష్టంగా అనిపిస్తుందండి? కొంతమంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఆల్రైట్. ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటారంటే మీరు ఏం రాశారు? మీరు ఇక్కడ గ్రూప్ లో చాట్ లో పెట్టాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ మీ పేపర్ మీద రాసుకుంటే సరిపోతుంది. ఎవరైనా ఒక 2-3 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేయండి, మీరు ఎవరైనా షేర్ చేసుకోదలుచుకుంటే. వై యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఎస్ మ్యామ్, కృష్ణ సౌజన్య గారు. Good evening, sir. వెరీ గుడ్ ఈవినింగ్ మ్యామ్. So actually, when you said, we have to write, I'm proud of myself, it was like a jittery moment because, I kept thinking, what should I be writing? Then probably you're talking about profession. So I mentioned, my corporate experience plus my academic experience, research and various things. I've been an author and so many things. Wonderful. But then when it came to the last point, you said, there are 3 things you have to write, right? Mhm. So when it came to the third one, probably, it like stuck to me that I'm proud of myself in the sense that I'm able to pursue my passion, number 1. Mhm. Second thing is whatever I'm doing right now has a lot of bearing on the society. Like I'm able to impact a lot of entrepreneurs. I'm able to support them. Wow. I'm able to give them whatever little I can give. So Wonderful. these are the reasons. Thank you, sir. Thank you, ma'am. I think wonderful. Very nice, ma'am. Good to know. Inka evarana, at least 1-2 members. Yes. Sharmila garu. Good evening, all participants, and good evening, sir. Very good evening. So I'm proud of myself being an author because writing is my passion, which I lately recognized that it is my passion. I was a ex-software engineer, then I was an HR professional, and then again I got into family. I again have 2 kids now. So all these things in my life, I never regret that I have left my corporate profession. So now I'm enjoying being writing, and I've also started a publishing house on my own. Wow. So I have already I'm a renowned publisher now. So I have started in 2022. So it's almost 1 year. So I'm proud of being an entrepreneur. So thank you. Wonderful, ma'am. So whatever I heard, I think I'm hearing that now. So batch lo చాలా గొప్ప వాళ్ళని విన్నాను, but I'm hearing directly from you. Thank you so much. Anand garu. Sir, good evening, sir. Very good evening, sir. And good evening to all my friends. Sir, my name is Anand. Sir, I am proud of I completed MA English successfully. After that, I got chance as a English guest faculty at BC Welfare Residential School. After that, I am so happy and excited to join in this group to improve my skills
speaking skills, attitude, all those things effectively. I'm so happy, sir. Wonderful, Andy. So I'm hearing that you're also proud of joining this. Thank you so much. Yes, sir. Thank you, sir. Chandrao garu. Good evening, sir. Good evening to all my team. Very happy evening, Andy. Sir, happy evening, sir. నా వాయిస్ వస్తుందా సార్? Yes, sir. Perfect. Go ahead. సార్ నేను తెలుగులో కూడా చెప్పొచ్చా సార్? Yes, sir. తప్పకుండా అద్భుతంగా చెప్పండి. సార్ నేను ప్రౌడ్గా ఎందుకు ఫీల్ అవుతానంటే సార్, నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేస్తాను సార్. నాకు ఎప్పుడు ఏ కొత్త అప్డేట్ వచ్చినా నేను కస్టమర్కి అప్డేట్ అర్థమయ్యేలా చెప్పగలను సార్. అట్లనే కదా నాకు కూడా ఎవరున్నా వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్పాలనుకుని చెప్పగలను సార్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రతి ఒక్క కూడా ఐ థింక్ ద 4-5 మెంబర్స్ ఎవర్ ఇంట్రొడ్యూస్ రైట్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మ్యూట్లో పెట్టుకోండి సార్. ఓకే, సో ఎందుకు ఇది డిస్కస్ చేశాము అంటే, అఫ్ కోర్స్ ఐ మీన్ ఆల్ ఆఫ్ అస్, ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో ఏదో అద్భుతంగా అచీవ్ చేసే ఉంటాం. అది పర్సనల్ కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు, ఇంకా అకాడమిక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అందరూ కూడా ఏదో ఒకటి సాధించకుండా అయితే ఇంత దూరం వచ్చి ఉండదు, రైట్? కానీ అసలు ఈ రోజు ఎందుకు మనం దాని గురించి డిస్కస్ చేసాము, స్టార్ట్ చేసామని కాసేపట్లో చూద్దాం. సో ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే, ఈ పేజ్ ఎంతవరకు రాస్తారో దాన్ని పక్కన పెట్టేసేయండి. దాంట్లో మళ్ళీ ఇంకేమి రాయకండి. సో మీరు నోట్స్ తీసుకుంటే మాత్రం నెక్స్ట్ పేజ్లో ఆ పేజ్ వదిలేసి నెక్స్ట్ పేజ్ నుంచి నోట్స్ తీసుకోండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పవర్ ఆఫ్ అన్లెర్నింగ్, రైట్? సో ఇక్కడ ఎవరికైనా ఈ పదం వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్లెర్నింగ్ అనే పదం వినని వాళ్ళు ఎవరైనా ఉంటే చాట్ బాక్స్ లో పెట్టండి, మీ అని పెట్టండి, నేను వినలేదు అని. Three, 4, 5, 6. Wow. Okay. I'm sure there are few more. So మీరందరూ కూడా ఈ పదం ఎప్పుడు వినలేదు. ఓకే, ఆల్ రైట్. సో మనం అది ఏంటి చూద్దాం ఈరోజు. అసలు ఎందుకు ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. సో పవర్ ఆఫ్ అన్లెర్నింగ్ అంటూ ఉన్నాం. సో లెర్నింగ్ అనేది మనకు చాలా కామన్ గా తెలుసు. బట్ లెట్ సీ వై వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అన్లెర్నింగ్. సో ఒక మంచి కోట్ ఒకటి కొంతమంది వినే ఉంటారు, రైట్? సో ఈ 21వ శతాబ్దంలో ఎవరు ఇల్లిటరేట్స్ అంటే నిరక్షరాస్యులు ఎవరయ్యా అంటే, దోస్ హూ కెనాట్ లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్, రైట్? సో నేర్చుకోవడం అందరూ చేస్తూ ఉంటారు. నేర్చుకోవడం అంటే ఇక్కడ మనకు చదవడం, రాయడం అవన్నీ కామన్. ఇప్పుడు ఈ రోజుల్లో దాదాపుగా అక్షరాస్యత పెరిగింది, చాలా వరకు అందరూ చదువుకుంటున్నారు, మినిమం అనేది అందరికీ ఉంది అని తెలుసు. కానీ వాళ్ళంతా నిరక్షరాస్యులు ఎవరు అంటే, వాళ్ళు నేర్చుకొని అన్లెర్న్ చేయకుండా రీలెర్న్ చేయని వాళ్ళని నిరక్షరాస్యులు అని చెప్పడం జరిగింది. సో అంత ఇంపార్టెంట్ అనే ఈ ఆస్పెక్ట్ ని మనం చాలా వరకు ఇగ్నోర్ చేస్తామంటే, ఎక్కడ మనకు దీని గురించి పెద్ద అవగాహన ఉండదు. సో ఈ ముఖ్యమైన టాపిక్ గా దీన్ని ఎందుకు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం అనేది మీకు కాసేపట్లో తెలుస్తుందండి, రైట్? సో అసలు ఫస్ట్ మనం ఐ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ స్టార్టింగ్ ఎనీ టాపిక్ విత్ డెఫినేషన్, రైట్? సో ముందు మనకి ఏ టాపిక్ అయినా కూడా అందరికీ ఒక అవగాహన ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నాలెడ్జ్ ప్రకారం ఏదో ఒక డెఫినేషన్ అంటూ ఉంటుంది. కానీ ఏ టాపిక్ తీసుకున్నా కూడా ఒక్కొక్కరికి చాలా మంది అడిగితే ప్రతి ఒక్కరు ఒక్క డెఫినేషన్ చెప్తూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళ అండర్స్టాండింగ్ మేబీ డిఫరెంట్ అయి ఉండొచ్చు, వాళ్ళు విన్నది డిఫరెంట్ అయి ఉండొచ్చు, వాళ్ళు నేర్చుకున్నది డిఫరెంట్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ మనం ఒక డెఫినేషన్ అనేది ఒకసారి మనం చూస్తే అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఒక్కసారి రివ్యూ చేసుకుంటే అట్లీస్ట్ వి ఆల్ విల్ బి ఇన్ ద సేమ్ స్టేజ్, సేమ్ ప్లాట్ఫామ్, ఆ లెవెల్లోకి వచ్చేస్తారని చెప్పేసి జస్ట్ టేక్ ఎ మినిట్ టు ఎక్స్ప్లెయిన్ ద డెఫినేషన్ ఆఫ్ వాట్ ఈజ్ లెర్నింగ్, రైట్? సో మనం ఎప్పుడు లెర్నింగ్ అంటున్నాము. ఏంటి అసలు లెర్నింగ్ అంటే ఏంటి? మనం వీఆర్ అక్వైరింగ్ ద నాలెడ్జ్ ఆర్ స్కిల్స్ త్రూ స్టడీ, ఎక్స్పీరియన్స్ ఆర్ బీయింగ్ టాట్, రైట్? సో ఇలాంటి ఒక సెషన్ లో కానీ, మీరు క్లాస్ రూమ్స్ లో కానీ, ఒక బుక్ చదివి కానీ, మీ అనుభవం ద్వారా కానీ, రైట్? సో ఇలాంటి విషయాలు ఏదైనా మనం చూస్తున్నా కొద్దీ స్మెల్ చూసి నేర్చుకుంటాము, వాసన చూసి నేర్చుకుంటాము, రైట్? మనం విని నేర్చుకుంటాము, అక్కడ జరిగిన మన అనుభూతులతో నేర్చుకుంటాము, అనుభవాలతో నేర్చుకుంటాము. కాబట్టి సో లెర్నింగ్ ఈజ్ సంథింగ్ వీఆర్ అక్వైరింగ్ ద నాలెడ్జ్, రైట్? సో అన్లెర్న్ అంటే ఏంటి? ఎందుకు మనకు అన్లెర్నింగ్ ఇంపార్టెంట్ అనేది అంటే, అన్లెర్న్, రైట్? మనము ఏదైనా తెలిసిన విషయాన్ని కొంచెం పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది, రైట్?
డిస్కార్డ్ సంథింగ్ దట్ యు ఆల్రెడీ నో, రైట్? ఇఫ్ యూ హ్యావ్ టు చేంజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి మీ ఫోన్లో మన ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందండి, వర్షన్స్ ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం తీసేస్తే కానీ కొత్త యాప్ ఇన్స్టాల్ చేయలేమంటారు. సో అటువంటిది, లేకపోతే ఒక్కోసారి అప్గ్రేడ్ చేసినప్పుడు కూడా వాళ్ళు కొన్ని ఫైల్స్ ని తీసేసి అప్పుడు కొత్త ఫైల్స్ వేస్తూ ఉంటారు. ఎందుకంటే పాతవి పనిచేయండి, పాతది ఎప్పటికీ పనిచేయదు. అంటే మనం తెలుసుకున్న విషయం లైఫ్ లాంగ్ అనేది గ్యారంటీ ఎక్కడా లేదు. కాబట్టి కొంచెం అన్లెర్న్ చేయడం వల్ల తెలిసిన విషయాన్ని పక్కన పెడితే అప్పుడు మనం కొత్తది తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ అన్లెర్నింగ్. కొంచెం డీటెయిల్ గా వెళ్దాము. అండ్ రీలెర్న్ అంటే కూడా మనం ఈ అన్లెర్న్ చేసినప్పుడు మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది, ఓహో ఓకే నాకు తెలిసిన విషయం కరెక్ట్ కాదు, ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఉంది, లేకపోతే ఇవన్నీ చేంజ్ అయిపోయాయి, ప్రస్తుతం కాలం మారిపోతుంది, టెక్నాలజీ మారిపోతుంది, పాలసీలు మారిపోతాయి, ప్రాసెసెస్ మారిపోతాయి, ప్రపంచం మారిపోతున్నప్పుడు మనం ఇంకొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు తెలిసిన విషయాన్ని పర్వాలేదు, మళ్ళీ దాన్ని ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ రీలెర్నింగ్ అనే కాన్సెప్ట్. సో ఈ 3 డెఫినేషన్స్ మనకు కరెక్ట్ గా అర్థమైపోతే ఈ టాపిక్ గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవచ్చు. సో హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? సో ఇక్కడ మరి ఎందుకు అన్లెర్నింగ్ అంటే, ఇక్కడ మనం ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ అనే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ట్రైనర్స్ కావాలని చెప్పేసి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. రైట్? వేరియస్ రీజన్స్ ఉండొచ్చు, మీ అందరికీ రకరకాల కోరికలతో, రకరకాల రీజన్స్ తో మీరు ఏదో సమాజానికి సేవ చేయాలని కావచ్చు, లేకపోతే 10 మందికి నేర్పించాలని కావచ్చు, మీ వృత్తిలో ఇంకొంచెం ఎక్సెల్ కావాలని కానీ, లేకపోతే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని కానీ, ఎన్నో రకాల రీజన్స్ తో మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు ఈ ప్రోగ్రామ్. సో ఇక్కడ ట్రైనింగ్ అంటే మనం టాకింగ్ అబౌట్ ట్రైనర్, మీ అందరూ ట్రైనర్ కావాలనుకుంటున్నారు. అటువంటిప్పుడు ఏంటి, వీ హ్యావ్ టు బి ఏ ట్రైనర్. సో ఈ ట్రైనర్ ఎందుకు ముఖ్యం? ఈ సమాజంలో ఇప్పుడు ట్రైనర్స్ పాత్ర చాలా చాలా ఉంది. సో మీరు వినే ఉంటారు, రైట్? సో ప్రతి ఒక్కరికి కూడా ట్రైనర్ ఆవశ్యకత ఉంది. వన్ ఆఫ్ ద లీడింగ్ బిజినెస్ ఇన్ ప్రపంచంలో ట్రైనింగ్ కోచింగ్ ఇండస్ట్రీ ఈస్ ద వన్ ఆఫ్ ద టాప్ గ్రోయింగ్ బిజినెస్. ఇప్పుడు కొన్ని $1 బిలియన్ ఆఫ్ బిజినెస్ జరుగుతుంది. సో అటువంటిప్పుడు ఈ ట్రైనింగ్ ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్. సో వెన్ యూఆర్ వాంట్ టు బికమ్ ఎ ట్రైనర్, రైట్? మన ట్రైనర్ కావాలనుకున్నప్పుడు మనకి కొన్ని స్కిల్స్ కంపల్సరీ ఉండాలి, రైట్? సో మనం 10 మందికి నేర్పించే ముందు మనం కొన్ని విషయాల మీద మంచి అవగాహన తెలుసుకోవాలి. అటువంటిప్పుడు మాత్రమే మనం మంచి ట్రైనర్లు కాగలం, రైట్? సో ఇక్కడ మనం ఎవరికి ఒక అద్భుతమైన ఐడియా ఉండొచ్చు, రైట్? ఇప్పుడు చాలా మంది స్టార్టప్స్ చేస్తూ ఉన్నారు, కానీ ఆ స్టార్టప్స్ చేసే వాళ్ళకి కూడా వాడు ఎలా బిజినెస్ చేయాలి అంటే, స్టార్టప్ ఉందంటే వాళ్ళకి అద్భుతమైన ఆలోచన ఉందంటే చాలా గొప్ప వాళ్ళు అనుకుంటా మాత్రం, కానీ వాళ్ళకి ఎలా చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. వాళ్ళకి ఒక గైడెన్స్ కావాలి, వాళ్ళకి ఒక పాత్ చూపించాలి, రైట్? సో దే నీడ్ లాట్ ఆఫ్ గైడెన్స్. సో వాళ్ళకి ఒక ట్రైనర్స్ కావాలి. మనం కోచింగ్ ఇస్తూ ఉంటాము డే టు డే. మనకు సొల్యూషన్ అంటే చాలా కంపెనీస్ లో ఎనీ కంపెనీ తీసుకోండి, ఒక హాస్పిటల్ కావచ్చు, ఒక బ్యాంక్ కావచ్చు, ఒక స్కూల్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మన దగ్గర ఒక సొల్యూషన్ ఉన్నా కూడా వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళు చేసే దాని మీద, రైట్? సో ఒక బ్యాంకింగ్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఎంప్లాయీస్ మేనేజర్ దగ్గర నుంచి క్యాషియర్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుంది, దే నీడ్ టు అండర్స్టాండ్ ద సొల్యూషన్. సో అటువంటిప్పుడు మనం ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, రైట్? సో హాస్పిటల్లో వాళ్ళ ఎక్విప్మెంట్ ఎలా యూజ్ చేయాలి ప్రతి ఒక్కరికి తెలియాలి. అదర్వైజ్ ఎంత టాప్ ఎక్విప్మెంట్ ఉన్నా కూడా అక్కడ స్టాఫ్ కి ఎక్విప్మెంట్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే దెర్ ఇస్ నో యూస్, రైట్? సో అట్లాగే లెర్నింగ్ డైరెక్షన్ చూపించడానికి కానీ, సో మన నాలెడ్జ్ అక్వైర్ చేసి 10 మందికి పంచాలి. సో ఇవన్నీ కూడా మనకి వేరియస్ ఆస్పెక్ట్స్, ప్రతి దగ్గర కూడా ట్రైనర్ రోల్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. సో వై అంటే మనకు తెలుసు, ఇప్పుడు ఇన్ఫాక్ట్ రీసెంట్ గా నేను చదివాను, అమెరికాలో వన్ ఆఫ్ ద టాప్ ఒక ప్రముఖ సంస్థ వాళ్ళు ప్రకటించారండి ఈ మధ్య, టాప్ కోర్స్ దే ఆర్ సెల్లింగ్. అయితే ట్రైనింగ్ కోర్సెస్, ఆన్లైన్ ట్రైనింగ్ కోర్సెస్ ఉన్నాయి వాళ్ళ కంపెనీలో, కొన్ని చాలా ఫేమస్ ఆర్గనైజేషన్ అది, ఇక్కడ పేరు తీసుకోవడం అసందర్భం కాబట్టి చెప్పట్లేదు. సో వాళ్ళు ఏం చెప్పారంటే, వన్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్ కోర్స్ ఈస్ హౌ టు గివ్ బాత్ టు డాగ్. కుక్కలకు స్నానం చేపించడం ఎలా అనేది టాప్ సెల్లింగ్ కోర్స్. అంటే చాలా మందికి ఇప్పుడు తెలుసు, మనకి డాగ్స్, పెట్స్ ఉంటాయి, దట్ హాస్ బికమ్ కామన్ నౌడేస్. ఇంకా యూఎస్ లో ఇంకా చాలా ఎక్కువ మంది పెట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉంటుంది. సో వాళ్ళకి ఎలా స్నానం చేపించాలో తెలిసి ఉండొచ్చు, కాకపోతే ఓహో ఇంకా ఏమైనా నాకు తెలియదేమో అని చెప్పి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో దెర్ ఈస్ లైక్ ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ట్రైనింగ్ ఆపర్చునిటీ నవ్ డేస్. ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తున్నాం, వంటలు చూసి ఆన్లైన్ లో చూసి చేస్తూ ఉన్నారు. చాలా పనులు అంటే ఇక మనం డిస్కషన్ చేయకూడదు, కానీ చాలా చిన్న చిన్న విషయాలు కూడా ప్రతి ఒక్కటి మనం గూగుల్ మీద డిపెండ్ అయ్యి, యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి, తెలిసిన విషయాలు కూడా మనం అక్కడ చూసి ఓహో ఇంకా ఏదైనా కొత్తగా చేయొచ్చా, లేకపోతే ఇక్కడ కొత్త సిస్టమ్స్ ఏమైనా వచ్చాయా అని నేర్చుకుంటూ జనాలు పనిచేస్తున్నారు. కాబట్టి సో ట్రైనర్ రోల్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. సో మనం ఒకటి చెప్తున్నామంటే మనం ఆబ్వియస్ గా అందరం ఒక మంచి అద్భుతమైన నాలెడ్జ్ ఉండాలి, మనకు బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మనం చేసేది కరెక్ట్ గా ఉండాలి. సో ఈ ట్రైనర్ మైండ్ సెట్ ని మనం సెట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం లెర్నింగ్ గురించి వస్తే, ఫస్ట్ విల్ స్టార్ట్ అబౌట్ ద లెర్నింగ్, రైట్? సో యూజువల్ గా లెర్నింగ్ లో
దీస్ ఆర్ ద 4 స్టేజెస్, రైట్? మనకి అంటే ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు అన్నీ తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే వినరు. దే డోంట్ హ్యావ్ లిజనింగ్ స్కిల్స్, రైట్? సో దే ఆల్రెడీ థింక్, ఓ నాకు అన్నీ తెలుసు, నేను 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, నువ్వేంటి నాకు కొత్తగా చెప్పేది, రైట్? వింటూ ఉంటామా రెగ్యులర్ గా? ఇది మనకి జరుగుతూనే ఉంది. ఎవరికైనా మనం చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు, నువ్వు బచ్చగాడి, ఐఎమ్ వర్కింగ్ ఫర్ 20 years హియర్, రైట్? నీ దగ్గర నేను నేర్చుకునేది ఏంటంటే, ఒక చాలా మందికి ఒక అలాంటి అపోహలు కూడా ఉంటాయండి. సో ఇక్కడ ఫస్ట్ ఇఫ్ యూ సీ ద స్టేజెస్, వీ డోంట్ నో దట్ వీ డోంట్ నో. మనకి ప్రపంచంలో తెలియని విషయాలు చాలా ఉన్నాయి, రైట్? నాకు అన్ని తెలుసా, అసలు అలాంటిది ఉంటుందనే విషయం కూడా తెలియదు. అట్లీస్ట్ ఈ మధ్య కొంచెం అబ్జర్వ్ చేస్తే 2-3 రోజుల కోసం అనిపిస్తుంది, ఓహో ఇది ఇలా కూడా చేస్తుంటారా, ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా ఉంటాయా, ఇలాంటి యాప్స్ ఉంటాయా, ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారా, ఎన్నో రకాల విషయాలు మనకు తెలియదు. అసలు మనకు తెలియనప్పుడు మనకి దానికి అవగాహన లేదు, మనకు ఆ జ్ఞానం లేదు, రైట్? సో అలాంటివి కూడా మనం నేర్చుకునే అవకాశం ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి, వి నో దట్ వీ డోంట్ నో. అంటే మనకు ఆ సబ్జెక్ట్ తెలుసు, ఓహో ఓకే, కానీ మనకి జ్ఞానం అంటే డీటెయిల్ నాలెడ్జ్ లేదు, రైట్? సో అలాంటి విషయాలు కూడా మనకి ఎన్నో ఉంటాయి జీవితంలో. ఓకే, రాకెట్ తెలుసు మనకు, వాళ్ళు రాకెట్స్ పంపిస్తూ ఉంటారు, కానీ మనకు ఆ రాకెట్ బ్యాక్గ్రౌండ్, ఆ స్టడీ ఏంటి, వాళ్ళు సైన్స్ ఏంటి, ఆ టెక్నాలజీ ఏంటి, మనకి డీటెయిల్స్ తెలియదు. బట్ వి నో దర్ ఇస్ అ సిస్టమ్ కాల్డ్ రాకెటరీ, రైట్? అట్లాగే వి నో దట్ వి నో, మనకి అంటే మనకు తెలిసిన విషయాలు మనకు తెలుసు, మనం ఏం చదువుకున్నాము, మనం ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశాము, రైట్? మనకు రోజు జరిగే అనుభవాల గురించి కానీ, మనం చూసే విషయాలు ఇవన్నీ కలిపి కూడా మనకు తెలుసు. సో కొన్ని విషయాలు మనకి ఐఎమ్ క్లియర్, ఈ టాపిక్ మీకు తెలుసా అంటే నాకు తెలుసు అండి అని చెప్తాను, రైట్? ఎంత డెప్త్ ఉంది అనేది వేరే విషయం, బట్ అట్లీస్ట్ ఐ నో, రైట్? అండ్ ద లాస్ట్ కేటగిరీ వచ్చేసి, వీ డోంట్ నో దట్ వీ నో. అంటే మనకు చాలా విషయాలు తెలుసుంటాయి, కానీ మనకు తెలుసని కూడా, రైట్? సో కొన్నిసార్లు సడన్ గా చూడగానే మీకు మనసులో నుంచి ఒక ఆలోచన వస్తుంది, ఓహో ఓకే ఇది ఇలా పనిచేస్తుంది. అంటే మీరు తెలియకుండానే దానికి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు, దాన్ని ట్రై చేస్తూ ఉంటారు. సో అది మీకు తెలుసు అనే విషయం కూడా మీకు తెలియదు. అంటే మీరు ఎప్పుడో చూసుంటారు, మర్చిపోయి ఉంటారు, లేకపోతే ఎక్కడో ఫ్రెండ్స్ దగ్గర వినుంటారు, లేదా మూవీలో చూసుంటారు, దాన్ని అలాంటివి మనం పక్కన పడేస్తుంటాం. వీ విల్ నాట్ ఫోకస్, వీ విల్ నాట్ ఈవెన్ నో దట్ అలాంటి మనకు ఎక్స్పీరియన్స్ అయిన విషయం కూడా మనకు గుర్తుండదు. సో ఇటువంటివి కూడా మనకు తారసపడుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ లెర్నింగ్. సో మనము యూజువల్ గా ఇఫ్ యూ డూ ఎనీథింగ్ యు ఆర్ లెర్నింగ్, సో విల్ ఫాల్ ఇంటూ వన్ ఆఫ్ దిస్ 4 categories అండి యూజువల్లీ, రైట్? సో ఇప్పుడు మనం లెర్నింగ్ ఎలా జరుగుతూ ఉంటుంది? సో మనం చిన్నప్పటి నుంచి అందరం చేసేది, స్కూల్స్కి వెళ్ళాము, కాలేజెస్కి వెళ్ళాము, తర్వాత ఎన్నో ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ ఉంటాము రెగ్యులర్ గా. అట్లాగే మనం ఇంకా ఎన్నో రకాలుగా నేర్చుకుంటాం, రైట్? ఇట్ కుడ్ బి ఆన్లైన్ లెర్నింగ్ చేయొచ్చు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, మ్యూజిక్ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి స్పోర్ట్స్. సో ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకోవడానికి ఒక సిస్టమ్ అంటూ ఉండాలి కదండి. సో ఆ సిస్టమ్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, రైట్? సో దెర్ ఆర్ మల్టిపుల్ సైకిల్స్, మల్టిపుల్ మెథడాలజీస్ ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద ఫేమస్ పాపులర్ మెథడాలజీస్ కాల్డ్ క్యాష్, KASH. ఈ క్యాష్ సిస్టమ్ లో ఏమవుతుందంటే, సో మనకి బేసిక్ గా మనకు లెర్నింగ్ అంటే కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ నాలెడ్జ్, రైట్? ఆ నాలెడ్జ్ మనం ఇందాక చెప్పుకున్నాం, లెర్నింగ్ ఎలా చేస్తాము, మనము బుక్స్ ద్వారా కానీ నేర్చుకుంటాము, లేకపోతే మన ఎక్స్పీరియన్సెస్ ద్వారా కానీ నేర్చుకుంటాము, మనం చూసేదాన్ని వాసన ద్వారా కానీ, ఐస్ ద్వారా కానీ విన్నది, ఇవన్నీ కలిపి కూడా మనకు ఒక నాలెడ్జ్ అంటూ వస్తుంది, రైట్? సో ఈజ్ నాలెడ్జ్ గుడ్ ఎనఫ్? ఒక స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారు, అందరూ బాగా మార్కులు వస్తున్నాయి, బట్ ఈజ్ దట్ నాలెడ్జ్ గుడ్ ఎనఫ్, రైట్? కెన్ దే రియల్లీ పర్ఫార్మ్ ఎనీ టాస్క్? అంటే వాళ్ళు ఏదైనా పని చేయగలరా ఆ నాలెడ్జ్ తో అనేది ఒక పెద్ద క్వశ్చన్, రైట్? సో దట్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ సైకిల్, రైట్? సో ఒకసారి నాలెడ్జ్ వచ్చింది తర్వాత ఏంటంటే, మనకు there is a lot of debate whether it should be attitude first or habit first, but okay, ikkada manaki will go with the circle, right? So next knowledge becomes attitude. Next attitude అని సరైన attitude ఉందనుకోండి, మనం దాని గురించి ఇంకొంచెం ఎక్కువ అవగాహన తెలుసుకోవచ్చు. అసలు అది ఎలా పనిచేస్తుంది ఏంటి, ఆ తెలిసిన విషయాన్ని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్డ్ అనాలిసిస్ చేయొచ్చు, ఇన్ డెప్త్ గా వెళ్ళొచ్చు. తర్వాత ఇట్ హ్యాస్ టు బికమ్ ఎ హ్యాబిట్. మనము ఒక పని చేయాలంటే, రైట్? సో మీకు ప్రాబబ్లీ సపరేట్ గా ఒక హ్యాబిట్ సెషన్ అంటూ ఉంటుంది. సో నాట్ గెట్ ఇంటు డీటెయిల్స్ ఆఫ్ హ్యాబిట్ హియర్. కానీ ఏ పని చేయాలన్నా కూడా మనకు అది కొన్నిసార్లు చేస్తే, అంటే ఉదాహరణకి మనం చాలా వరకు చూస్తూ ఉంటాం మండల అని, ఏదైనా ఒక భవానీ దీక్ష కావచ్చు, అయ్యప్ప స్వామి దీక్ష కావచ్చు, చాలా వరకు కూడా ఒక 40 days ఒక పనిని చేస్తే మన మైండ్ లో రిజిస్టర్ అవుతూ ఉంటారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ రిపీటింగ్ ఈచ్ అదర్ అండ్ దట్ ఆటోమేటికలీ బికమ్స్ ఎ హ్యాబిట్ ఫర్ యూ, రైట్? సో ఈ 40 days చేస్తే అది హ్యాబిట్ అవుతుంది. ఈ నాలెడ్జ్ తెలుసుకున్న విషయాల్ని మనం ఒక రైట్ యాటిట్యూడ్ తో ప్రాక్టీస్ చేస్తూ పోతే ఇట్ బికమ్స్ హ్యాబిట్. ఆ తర్వాత ఫైనల్ గా ఇట్ బికమ్స్ స్కిల్. అంటే దట్ ఈస్ వేర్ యూ విల్ నో దట్ ఐ హావ్ లెర్న్ సంథింగ్ ప్రాక్టికల్లీ, రైట్? నేను ఒక పని చేయగలను అనే ఒక స్టేజ్కి వస్తాము.
సో ఈ నాలెడ్జ్ ని ఒక స్కిల్ గా మార్చుకోగలిగితే అప్పుడు అది మనకు హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకున్న మోస్ట్లీ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అనేది మోర్ ఆఫ్ ఏ లెర్నింగ్ రిలేటెడ్, అంటే మనకు తెలుసుకునే విషయాలు దానివల్ల మనకి పని చేయవచ్చు. సో యాటిట్యూడ్ అండ్ హ్యాబిట్స్ ఇస్ మోర్ ఆఫ్ అవర్ పర్సనల్ థింగ్. ఇట్స్ మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకోవచ్చు. ఇట్ ఈస్ లైక్ యువర్ పర్సనల్ వర్సెస్ యాక్చువల్ లెర్నింగ్ కైండ్ ఆఫ్. ఈ రెండు బ్యాలెన్స్ కానీ 4 బ్యాలెన్స్ అయినప్పుడు మనము ఒక నాలెడ్జ్ ఒక స్కిల్ గా కన్వర్ట్ చేసుకోగలమండి. సో ఈ సైకిల్ మనము మినిమం అవగాహన పెంచుకుంటే, ఎందుకు అంటే కొంతమందికి నాలెడ్జ్ ఉన్నా కూడా వై ఇట్ డజంట్ బికమ్ స్కిల్ అంటే వాళ్ళు ఎందుకు సరిగా చేయలేరు అంటే మేబీ వాళ్ళకు దాని గురించి సరిగా అవగాహన లేకపోవడం, కానీ ఒక రైట్ యాటిట్యూడ్ తో లేకపోవడం, దాన్ని ఒక కాన్షియస్ గా చేయకపోవడం వల్ల వాళ్ళకి ఆ స్కిల్ అనేది ఆ నైపుణ్యం అనేది వాళ్ళకి రాదు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కన్వర్ట్ దట్ నాలెడ్జ్ ఇంటూ స్కిల్. సో ఇప్పుడు ఆ లెర్నింగ్ గురించి తెలుసుకున్నాం. సో అన్లెర్నింగ్ అంటే ఏంటి? సో ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి మనకి అన్లెర్నింగ్. సో ఈ అన్లెర్నింగ్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది ఇక్కడ మనం కొంచెం డిస్కస్ చేద్దాం. సో మనకి వి నో దట్ లెర్నింగ్. సో మనం ఇందాక చూసాము, మనకు వి నో వాట్ వి నో, మనకు చాలా విషయాలు తెలుసు, రైట్? సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో విషయాలు మారుతూ ఉన్నాయి, రైట్? సో ప్రతిరోజు కూడా ఇందాక మనం చెప్తున్న బ్యాంక్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్, రైట్? సో ఒక వ్యక్తి 20 సంవత్సరాలుగా బ్యాంక్ లో పనిచేశారు. తనకి తెలుసు మొత్తం సిస్టమ్స్ ఎండ్ టు ఎండ్ ఎలా చేయాలని తెలుసు, ఆపరేషన్స్ తెలుసు. వాళ్ళ కంపెనీ ఒక కొత్త సాఫ్ట్వేర్, ఒక కొత్త ప్రొడక్ట్ ని తీసుకొచ్చింది. దెన్ వాట్ హ్యాపెన్స్, మొత్తం మారిపోతుంది, వాళ్ళ ప్రపంచం మారిపోతుంది. 20 సంవత్సరాల నుంచి చేసిన పని రేపటి నుంచి మొత్తం డిఫరెంట్ గా ఉంటుందండి. సో ఆ వ్యక్తికి అంత ఈజీ కాదు. తను అక్కడి నుంచి మారిపోవాలి అంటే వాళ్ళకి అదొక పెద్ద ప్రాబ్లం గా పరిగణిస్తుంది. సో ఐడెంటిఫై వాట్ యు నో. సో మనకు ముందు ఏం తెలుసు, ఇంతవరకు మనకు తెలిసిన విషయం గురించి ఒకసారి మనము లిస్ట్ తయారు చేసుకున్నాం. యు టేక్ ఎనీ టాపిక్, 4-5 పాయింట్స్ రాసుకుంటే ఐడెంటిఫై వాట్ యు నో అండ్ దెన్ ప్రోబ్. సో అసలు మీకు ఈ కొంచెం ప్రోబింగ్ అంటే కొంచెం డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేయడం, అక్కడ మనకి నాలెడ్జ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది కొంచెం ఒక క్లారిటీ వస్తుంది, రైట్? ఆర్ ఈస్ దేర్ ఎ రీజన్ ఫర్ మీ టు లెర్న్ అప్ లెర్న్. ఎందుకంటే మనం ఎప్పుడు వింటూ ఉంటాం, వీ హావ్ టు కంటిన్యూస్లీ అప్డేట్, మనం అప్డేట్ చేస్తూ పోతూ ఉండాలి. అయితే ఎలా అప్డేట్ చేసుకోగలము? మనకు ఒకసారి నేర్చుకున్నాము, సరిపోయింది కదా, ఎందుకు అప్డేట్ చేయాలి? ఇట్స్ నాట్ A+B² ఫార్ములా రోజు చేంజ్ అవ్వదు, రైట్? A+B² ఇస్ ఆల్వేస్ సేమ్, A² + B² + 2AB. కానీ చాలా విషయాలు ఈ మనకి మారుతూ ఉంటాయి, రైట్? సో నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ మారుతున్నాయి, నెంబర్ ఆఫ్ స్టేట్స్ మారుతున్నాయి, మన జనాభా మారుతుంది, రైట్? సో ఇలాంటప్పుడు మనకి అవి అప్డేట్ చేస్తూ ఉండాలి. సో ఆ ఇన్ఫర్మేషన్, మనకు తెలిసిన విషయం ఇన్ఫర్మేషన్ ఇస్ ఇట్ సేమ్ ఆర్ నాట్, మనకు ఎందుకు ఇది తెలుసు, మళ్ళీ మనం రీలెర్న్ చేయాల్సిన అవసరం ఉందా? అటువంటిప్పుడు ఫస్ట్ అన్లెర్న్. సో ఈ ఐడెంటిఫై, మనకు తెలిసిన విషయాన్ని ఇంకొంచెం అనాలిసిస్ చేసినప్పుడు దెన్ యూ విల్ ఫిగర్ అవుట్, రైట్? దెన్ యూ సీక్ ద అండర్స్టాండింగ్. ఇప్పుడు లేటెస్ట్ గా ఏం జరుగుతుంది, మళ్ళీ ప్రపంచంలో ఏం జరుగుతుంది. ఇప్పుడు భారతదేశ జనాభా ఇప్పటికీ మనం సెకండ్ పొజిషన్ లోనే ఉన్నామా, ఫస్ట్ పొజిషన్ కి వచ్చాము? ఒకవేళ వస్తే ఎప్పుడు ఫస్ట్ పొజిషన్ లోకి వస్తాము, రైట్? సో ఇప్పుడు ఎక్కడ వెతుకున్నా కూడా గూగుల్లో మనం సెకండ్ పొజిషన్ లో ఉన్నామని చెప్తారు. కానీ కొద్ది చోట్ల ఆల్రెడీ చెప్పేస్తున్నారు 2025 కి 2027 కి ఇండియా విల్ బికమ్ ఫస్ట్ పొజిషన్, రైట్? సో ఈ అవగాహన మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఇండియా విల్ రిమైన్ ఇన్ సెకండ్ పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్, రైట్? సో వీ హ్యావ్ టు సీక్ ద అండర్స్టాండింగ్. అంటే ఆ విషయం కూడా ఇంకొంచెం పరిజ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం. దెన్ యూ రీబిల్డ్ ఆ నాలెడ్జ్ ని, మళ్ళీ ఆ పాత నాలెడ్జ్ ని, తెలుసుకున్న విషయాన్ని మళ్ళీ ఇవన్నీ కలిపి యూ హ్యావ్ టు రీబిల్డ్ యువర్ నాలెడ్జ్. మళ్ళీ ఒకసారి నెంబర్ వేసుకుని యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ గోస్ ఇన్ సైడ్ అండ్ యూ అప్డేటింగ్ యువర్ నాలెడ్జ్ అండ్ దెన్ యూ ఆర్ షేరింగ్. సో మనకు తెలుసుకోగానే సరిపోదు, ఈ తెలుసుకున్న విషయాల్ని ఇక్కడ యాజ్ అ ట్రైనర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అప్డేట్ చేస్తూ ప్రతి మందికి తెలియచేయడం ఇస్ ముఖ్యం, చాలా ముఖ్యం, రైట్? సో మనకు ఒక తెలిసిన విషయాన్ని, ఒక గ్యాప్ ని ఐడెంటిఫై చేసి ఆ గ్యాప్ గురించి అనాలిసిస్ చేసి ఆ గ్యాప్ ఎక్కడ మనకు గ్యాప్ ఉంది తెలుసుకుని అప్పుడు ఆ విషయం గురించి మళ్ళీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొత్తగా ఏం జరుగుతుంది తెలుసుకుని మన నాలెడ్జ్ ని మళ్ళీ కరెక్ట్ చేసుకుని దెన్ యూ హావ్ టు వేర్ అప్డేటింగ్ అండ్ దెన్ షేరింగ్ విత్ పీపుల్. సో అటువంటప్పుడు ద అన్లెర్నింగ్ ఇస్ ఆటోమేటికల్లీ బికమింగ్ రీలెర్నింగ్ ప్రాసెస్, రైట్? సో మనకి లెర్నింగ్ అయిపోయింది, హియర్ యు ఆర్ డూయింగ్ అన్లెర్నింగ్ అండ్ రీలెర్నింగ్ టుగెదర్, బట్ యూ హ్యావ్ టు డూ అన్లెర్నింగ్. సో ఇది ఇంకొంచెం అర్థం చేయడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక జన్ మాస్టర్, జన్ గురు అని చెప్పి మీరు అందరూ వినే ఉంటారు. చైనా, జపాన్ అలాంటి చోట్ల చాలా మనకి జన్ గురుస్ ఉంటూ ఉంటారు. అయితే ఒక కథ అక్కడ ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి ఒక జన్ గురువుగా తన జర్నీని స్టార్ట్ చేశాడు, రైట్? సో తన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ తనకి
అది చాలా కొత్తగా ఉంది, ప్రపంచం అంతా చాలా మారిపోయింది. సో కానీ తను ఒక పద్ధతి ప్రకారము తన రోజు తన నిత్య కృత్యాలన్నీ చేస్తూ ఉన్నారు. సో హీఈస్ బికమ్ వన్ ఆఫ్ ద మంచి గురువు లాగా పేరు వచ్చిందండి. సో ఆ వ్యక్తి ఒక రోజు ఇంటికి తన ఆశ్రమానికి వెళుతూ ఉంటే ఒక ప్రొఫెసర్ గారు కనిపిస్తూ ఉంటారు. ఆ ప్రొఫెసర్ తన చిన్ననాటి మిత్రుడు, చాలా ఓల్డ్ ఫ్రెండ్ అన్నమాట. సో ఆ ప్రొఫెసర్ అడుగుతారు, ఏంటి అసలు నాకు తెలుసుకోవాలని ఉంది, నువ్వు ఏం చేస్తున్నావు, రైట్? నువ్వు ఒక మంచి పేరు పొందిన జన్ గురువుగా, జన్ మాస్టర్గా అందరూ చెప్పుకుంటున్నారు, రైట్? కానీ నాకు ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు అంటే, సరే నాతో పాటు రండి మా ఆశ్రమానికి అని చెప్పేసి తీసుకెళ్తారు. సో వాళ్ళిద్దరు ఆశ్రమానికి వెళ్తారు, ఇద్దరు తను ఇన్వైట్ చేస్తారు, తను అక్కడ కూర్చుంటారు. సో ఈ జన్ గురు తనకి టీ ఆఫర్ చేస్తారు, తను ఓకే అంటారు. సో టీ ఆఫర్ చేశాక తను కూర్చుని ఆ కప్పు ఉంటుంది తన ముందు, తన దగ్గర కప్పు పెడతారు. సో టీ పోస్తూ ఉంటారు. సో టీ పోస్తుంటారు, కప్పు నిండిపోతుంది. కప్పు నిండిపోయాక కూడా తను పోస్తూనే ఉంటారు, జన్ గురువు ఆపట్లేదు. సో అలా పోస్తూ అదంతా ఓవర్ఫ్లో అయిపోయి కింద ఫ్లోర్ పై పడిపోయి తన కాళ్ళ దగ్గరికి రావడం, ఏంటి ఇక తను చూశాడు. చివరికి ఆ ప్రొఫెసర్ అన్నారు, ఆపండి, ఎందుకు ఇలా పోస్తున్నారు అని చెప్పేసి అడుగుతారు. సో అప్పుడు ఆ జన్ గురువు చెప్తారు, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఆల్రెడీ అంటే నా గురించి మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటున్నారు, కానీ మనసులో కొన్ని ఆలోచనలతో వచ్చారు. ఇతను అది చేస్తూ ఉండొచ్చు, ఇది చేస్తూ ఉండొచ్చు, రైట్? కొన్ని ఆలోచనలు పెట్టుకొని వచ్చారు. అటువంటిప్పుడు నేను ఏం చెప్పినా కూడా మీరు ఆ విషయాలపైనే ఫోకస్ చేయడం జరుగుతుంది, కానీ నేను చెప్పేది మీకు అర్థం కాదు. ఎందుకంటే ఈ కప్పులో ఆల్రెడీ ఉంది, ఆ ఉన్నప్పుడు నేను ఎంత పోసినా కూడా అది కింద పోతుంది, కానీ ఆ కప్పులో ఉండదండి. సో అట్లాగే మీ ఆలోచనలు కూడా ఫుల్ గా ఉన్నప్పుడు, అంటే మనం ఆల్రెడీ లెర్నింగ్ లో చేసి మనకు తెలుసు అనుకున్నప్పుడు కొత్తది నేర్చుకునే అవకాశం ఉండదు. సో దట్స్ వై దే సే, యూజువల్ గా మనము ఈ ఒక సెంటెన్స్ ఉంటాం, ఎంప్టీ యువర్ కప్ అంటూ ఉంటారు. ఏదైనా కొత్త విషయం నేర్చుకునే ముందు ఫస్ట్ మనకు తెలిసిన విషయాన్ని పక్కన పెట్టాలి. మనకి ప్లేస్ క్రియేట్ చేయాలి. ఆ కప్ ఆల్రెడీ ఫుల్ ఉన్నప్పుడు యూ కెనాట్ యాడ్ మోర్ వాటర్, షుగర్, కాఫీ, వాటెవర్. అది కొంచెం ఖాళీ చేసినప్పుడు మాత్రమే కొత్త విషయాన్ని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ఎంప్టీ యువర్ కప్ అనే కాన్సెప్ట్ చాలా చోట్ల మీరు రెగ్యులర్ గా కొంతమంది వినే ఉంటారు, బట్ ఇది కార్పొరేట్ వరల్డ్ లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో మనము ఏదైనా నేర్చుకోవాలంటే యూ హ్యావ్ టు క్రియేట్ ద స్పేస్, యూ హ్యావ్ టు అన్లెర్న్, యూ హ్యావ్ టు మేక్ రూమ్. అప్పుడు మాత్రమే కొత్త విషయం తెలుసుకోవచ్చు. అదర్వైజ్ నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు అని అనుకున్న వాళ్ళు ఎవరు కూడా రీలెర్నింగ్ చేయడం చాలా చాలా కష్టం, రైట్? సో ఇక్కడ బ్రూస్ లీ గారు కూడా ఇలాంటివి చాలా తను మోటివేట్ చేస్తూ ఉంటారు. హీ యూస్ టు టెల్ దిస్ కాన్సెప్ట్ మల్టిపుల్ ప్లేసెస్, రైట్? సో ఇన్ ఆర్డర్ టు టేస్ట్ మై కప్ ఆఫ్ వాటర్ యూ మస్ట్ ఫస్ట్ ఎంప్టీ యువర్ కప్. My friend, drop all your preconceived and fixed ideas and be neutral. Do you know why this cup is useful? Because it is empty. సో ఇక్కడ తను బ్రూస్ లీ గారు కూడా సేమ్ ఆ సిద్ధాంతాన్ని సింపుల్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఎంప్టీ యువర్ కప్. మీరు టేస్ట్ చేయాలంటే ముందు ఉన్నదాన్ని పడేయండి. దెన్ ఆ ప్రీకన్సీవ్డ్ నోషన్స్, మీరు ఫిక్స్డ్ ఐడియాస్, మైండ్ లో ఉన్న ఆలోచనలన్నీ తీసి పక్కన పెట్టండి కాసేపు. దెన్ దిస్ కప్ ఈజ్ యూస్ఫుల్. అప్పుడే మీరు ఆ కొత్త ఫ్రెష్ వాటర్ కానీ, కొత్త ఫ్రెష్ కాఫీ కానీ, టీ కానీ పోసుకుంటారు. That is when this cup is useful, because it is empty. I can add more milk, more water, more sugar, whatever it is. So that is the importance of unlearning. So manaki unna knowledge ni kaasepu pakkana petti, right? We will have to learn. సో ఇందాక మనం ఒక ఎక్సర్సైజ్ చేస్తాం స్టార్టింగ్ లో, రైట్? మీరు అందరూ కూడా మీ పేరు, మీ ప్రొఫెషన్, మీ యొక్క ఎందుకు యు ఆర్ ప్రౌడ్ అని చెప్పేసి చాలా విషయాలు ఇక్కడ మనం నోట్ చేసుకోవడం జరిగింది, రైట్? సో ఎందుకు ఆ ఎక్సర్సైజ్ ఎందుకు చేశామంటే, ఇక్కడ వీఆర్ ఆల్ హియర్ టు లెర్న్ సంథింగ్, రైట్? కానీ మనం వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రీ కన్సీవ్డ్ నోషన్ తో వచ్చాము. చాలా నాలెడ్జ్ అక్వైర్ చేశారు. ఇక్కడ కొంతమంది పేరు పక్కన వాళ్ళ పొజిషన్ పెట్టుకున్నారు, రైట్? సో యూఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్, ఐఎమ్ సో అండ్ సో, రైట్? కొంతమంది నా ఏజ్ ఇంత, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కొంతమంది ఐఎమ్ ఏ గ్రేట్ ప్రొఫెషన్. ఇక్కడ మనం కొంతమంది ఆథర్స్ అని చెప్పారు, రైట్? సో బిజినెస్ పీపుల్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఎవ్రీబడి ఈస్ దేర్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. మీరందరూ కూడా ఏదో నేర్చుకునే వచ్చారు. ఇక్కడికి ఎవరు కొత్తగా క్లీన్ స్లేట్ తో ఎవరు రాలేదు. కానీ ఒక 30 days ప్రోగ్రామ్ మనం చేసే ముందు, రైట్? సో యూ ఆల్ కేమ్ విత్ సమ్ ఇంటెన్షన్. ఎందుకు ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ జాయిన్ అయ్యాము? దెర్ ఇస్ అ రీజన్. యూ ఆల్ హ్యావ్ యువర్ ఓన్ రీజన్స్. మీ కారణాలు మీకు ఉన్నాయి. కానీ యూ కేమ్ విత్ అ ఫుల్ కప్. మీ అందరూ కూడా ఆ ఫుల్ కప్ తో వచ్చారు. మీ నాలెడ్జ్,
వండర్ఫుల్. మీ పొజిషన్, మీ రోల్, మీ బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, మీ బంగ్లాలు ఉండొచ్చు, మీకు అద్భుతమైన కార్లు ఉండొచ్చు, మీరు ఒక గ్రాండ్ పేరెంట్ కావచ్చు, పేరెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? మీరు ఒక మంచి యూనివర్సిటీ టాపర్ కావచ్చు. కానీ యూ కేమ్ హియర్ అస్ ఎ స్టూడెంట్, రైట్? మనం ఈ 30 రోజులు నేర్చుకోవాలంటే, ప్రతి టాపిక్ మీద మనం అవగాహన పెంచుకోవాలంటే, ప్రతి ఒక్కరు కూడా యూ హ్యావ్ టు కీప్ ఆల్ దట్ అసైడ్. అప్పుడే యూ కెన్ రియల్లీ లెర్న్. లేకపోతే ఏమవుతుందంటే నేను ఏం చెప్తున్నా కూడా మీరు ఇప్పటికే చాలా మంది ఆలోచిస్తూ ఉంచారు, వాట్ ఈస్ దిస్, నేను ఎప్పుడు వినలేదు సార్ లెర్నింగ్ అనేది, వై షుడ్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. నేను నేర్చుకుంటాను, హ్యాపీగా ఐ కెన్ గో అహెడ్. కానీ మీరు ఒకసారి ఓపెన్ మైండెడ్ తో లేకపోతే, ఓకే ఇక్కడ ఏం చెప్తున్నారు మనం వినాలి, ఎందుకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్, 25 years నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్, దేర్ మస్ట్ బి సమ్ రీజన్, ఒక స్ట్రక్చర్ అంటూ ఉంది, ఒక ప్రాసెస్ ఉంది, ఎందుకు అనేది యూ కెన్ క్వశ్చన్, దెర్ ఇస్ నో డౌట్. కానీ అసలు ఇది పనిచేస్తుందా లేదా అని ఒక డౌట్ ఉంది అనుకో మీ మైండ్ లో, సో దెన్ యూ విల్ నాట్ ఈవెన్ లిజన్. ఇక్కడ స్పీకర్స్ చెప్పేది, ట్రైనర్స్ చెప్పేది విషయాలు మీ మైండ్ లోకి ఎక్కువ. యూర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ ఓకే వై అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. సో ఆ ఓపెన్ మైండ్ తో ఉండడం ముఖ్యం. అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్, ఒకే స్టేజ్ లో. సో డజంట్ మ్యాటర్ మీరు పొజిషన్స్ ఏదైనా ఉండొచ్చు, వాట్ ఎవర్, మీ ఐడెంటిటీని పక్కన పెట్టండి. ఈ కొద్ది రోజులు ఐడెంటిటీని పక్కన పెట్టి, యాజ్ ఎ స్టూడెంట్ ఐ కేమ్ హియర్ టు లెర్న్ సంథింగ్ న్యూ, రైట్? సో ఇందులో మీరు కొన్ని తెలిసిన విషయాలు ఉండొచ్చు, ఎస్, చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు కొంతమందికి అది రివ్యూ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ రియల్లీ నాట్ ఓపెన్ మైండెడ్, దెన్ ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ, రైట్? సో అసైన్మెంట్స్ ఇస్తామని చెప్తుంటారు. ఎందుకు నేను అసైన్మెంట్ ఎందుకు చేయాలని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను అసైన్మెంట్స్ ఇస్తాను రోజు పిల్లలకి, మీరే నాకు చెప్తున్నారు అసైన్మెంట్ ఇవ్వని అనుకునే వాళ్ళు ఉన్నారు, ఐ నో. బట్ యూ విల్ నాట్ గెట్ ద డిజైర్డ్ రిజల్ట్. మీరు ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చిన ఫలితం అనేది మీకు ఉండదు. సో ఇక్కడ మనం ఒక ప్రాసెస్ ఫాలో అవుతున్నప్పుడు మేక్ షూర్ యు ఆర్ ఫాలోయింగ్, అడహరింగ్ టు దోస్ గైడ్ లైన్స్. మనకి ఇక్కడ ఏం కోర్సు ఎలా డిజైన్ చేశారు అనేది మనకు ఒక అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం కోసం చేశారు కాబట్టి, సో మేక్ షూర్ యూ ఫాలో దోస్ గైడ్ లైన్స్. డోంట్ థింక్ ఆఫ్ నేను ఇది ఎందుకు చేయాలి అనే ఒక క్వశ్చన్ లేకుండా, మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వమన్నప్పుడు ప్లీజ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అసైన్మెంట్ ఇవ్వమనండి, వీడియోస్ స్విచ్ ఆన్ చేయమని ప్లీజ్ స్విచ్ ఆన్. సో ఇలాంటివన్నీ చేయడానికి వెన్ యూ ఆర్ రెడీ టు లెర్న్, ఆటోమేటిక్ గా ఇవన్నీ చేస్తారు. బట్ ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ ద ప్రీ కన్సీవ్డ్ మోషన్, నేను అదే మీకు ఇంకా నా ఈగో ఇది నా అది అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని బ్లాకర్స్ వస్తాయి. సో సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ స్టాప్ యూ. కొంతమందికి భయం ఉంటుంది, ఎందుకు నేను అసైన్మెంట్స్ ఎందుకు చేయాలి, వీడియో రికార్డింగ్ చేయడం ఏమన్నా నాకు అవసరమా ఉంటుంది. మనకు ఓల్డ్ హ్యాబిట్స్ మనకు ఉంటాయి, 8 to 9. ఓకే, ఆల్రెడీ నేను 1 hour స్పెండ్ చేస్తున్నాను, ఆల్రెడీ ఐఎమ్ లూజింగ్ 1 hour ఆఫ్ మై టీవీ టైం ఆర్ 1 hour ఆఫ్ మై చాటింగ్ టైం, రైట్? 1 hour ఫ్రెండ్స్ తో గడిపేవాడిని, ఇక్కడ ఆల్రెడీ పోయింది. సో ఆ హ్యాబిట్స్ ఇంకా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. అట్లీస్ట్ ఈ క్లాస్ అయిపోగానే 9 కాగానే కట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ మన పనులు మనం చేసుకోవాలని ఆలోచనలు ఉంటాయి, రైట్? మన ఈగో అడ్డొస్తుంది. కొన్ని పనులు చేసినప్పుడు వై షుడ్ ఐ డూ ఇట్, లైక్ ఐఎమ్ సో అండ్ సో, ఈ చిన్న పనులు నాకు చెప్తున్నారు, నో ఐ కెనాట్ డూ ఇట్. ఇంకా మనకి గ్రోత్ మైండ్ సెట్ ఉంటుంది. కొంతమందికి నేను ఓకే వచ్చాము, ఎవరో మా ఫ్రెండ్ చెప్పారు ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయితే బాగుంటుందని చెప్పి జాయిన్ అయ్యాం, కానీ మనకు రిజల్ట్ కోసం రాలేదండి, జస్ట్ నాలెడ్జ్ కోసం వచ్చాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. దే ఆర్ నాట్ హియర్ టు లెర్న్ సంథింగ్ న్యూ. కొత్తది నేర్చుకోవాలని కాదు, ఊరికే తెలుసుకుందామని చెప్పి వచ్చేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటే ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. మనకు ఒక మంచి గ్రోత్ మైండ్ సెట్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ చెప్పే విషయాలు మనకి మైండ్ లోకి వెళ్తాయి. దట్ బికమ్స్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. అదర్వైజ్ తెలుసుకోవడం ఇవన్నీ తెలిసే ఉంటాయి చాలా వరకు. లేజినెస్, కొంతమందికి ఏం చేద్దాంలే, ఒక 30 days అసైన్మెంట్స్ ఉన్నాయి కదా, ఒక వారం ఆగి స్టార్ట్ చేద్దాంలే అనుకునే వాళ్ళు ఉంటారు. నో, దట్ వోంట్ హెల్ప్. ఏ రోజు అసైన్మెంట్ ఆ రోజు చేయాలి, మీకు స్కెడ్యూల్ ఇస్తారు, రైట్? సో ఇనర్షియా, చేంజ్ అంటే మనకి చాలా వరకు చేంజ్ అంటే పడదండి. మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండాలని కోరుకుంటాం, కొత్త పనులు చేయాలంటే ఆలోచిస్తూ ఉంటాం, వై? సో ఇట్లాంటి కొన్ని విషయాలు మనల్ని స్టాప్ చేస్తూ ఉంటాయి, రైట్? సో కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా ఐఎమ్ షూర్ ఈ 6 points లో ఏదో ఒక పాయింట్ లో మీరు స్ట్రక్ అవుతారు. ఐఎమ్ 100% షూర్. నో బడీ కెన్ సే లేదు నాకు భయం లేదు, ఓల్డ్ హ్యాబిట్స్, నాకు ఈగో లేదు, ఇలాంటి డౌటే లేదు. సో యూ ఐడెంటిఫై వాట్ ఈస్ యువర్ బ్లాకర్. మీరు గనక నెక్స్ట్ 30 days లో ఈ జర్నీ కరెక్ట్ గా చేయాలనుకుంటే, ఇందులో మిమ్మల్ని ఏది బ్లాక్ చేస్తుందో ఒకసారి మీరు ఊహించుకోండి. ఇట్ ఈస్ ఫర్ యూ. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు యూ వాంట్ టు బ్రేక్ యువర్ హ్యాబిట్స్, యూ వాంట్ టు బ్రేక్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. మీరు అనవసరంగా టైం స్పెండ్ చేస్తూ ఉండొచ్చు,
దాన్ని ఎట్లా మీరు బ్రేక్ చేయాలి? ఇప్పుడు అసైన్మెంట్కి హాఫ్ అన్ అవర్ ఎట్లా మీకు ఐ నీడ్ ఎక్స్ట్రా టైం. సో యూ లుక్ ఎట్ యువర్ స్కెడ్యూల్ అండ్ ఫైండ్ అవుట్ ఓకే వేర్ ఐ కెన్ సేవ్ 30 minutes అండ్ దెన్ డూ మై అసైన్మెంట్, రైట్? సో నా ఈగో ఎందుకంటే వస్తుంది ఇక్కడ, మన చుట్టూ చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఆబ్వియస్ గా మనం ఈ 30 days ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ చూస్తూ ఉండొచ్చారు, లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్ తెలుస్తూ ఉంటుంది, మీరు ఏం చేస్తారో తెలుస్తుంది, రైట్? ఏంట్రా నువ్వు చిన్నపిల్లలా కూర్చొని ఇక్కడ నేర్చుకుంటున్నావు, వాళ్ళు చెప్పింది ఏంటి వింటున్నావు, ఏదో నోట్స్ రాసుకుంటున్నావు, మన కాలేజీలోనే ఎప్పుడు నోట్స్ రాసుకోలేదు, ఈ రోజు కూర్చొని నోట్స్ రాస్తున్నావు ఏంటి అంటారు, రైట్? సో మీ పిల్లలు నవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ నవ్వచ్చు, దట్స్ ఓకే. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి మీరు, ఆర్ ఈవెన్ ఇఫ్ దే డోంట్ అండర్స్టాండ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఓకే, దే విల్ అండర్స్టాండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. మీలో వచ్చే మార్పులను చూసి వాళ్ళు మిమ్మల్ని అడిగేటట్టు తయారవ్వాలి మనము. ఓ ఓకే, నువ్వు ఒక వారం రోజుల్లో ఇంత చేంజెస్ వచ్చాయా మనలో, రైట్? అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళే వచ్చి అడుగుతారు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు. సో ఆ ఈగో ఇవన్నీ పక్కన పెట్టగలిగితేనే మనం ఈ పాయింట్స్ అన్నింటినీ, బ్లాకర్స్ అన్నింటినీ మీరు క్లియర్ చేసుకోగలిగితే అబ్సల్యూట్లీ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, రైట్? 30 days ఇక్కడ స్పెండ్ చేసినప్పుడు వై, వాట్ ఈస్ స్టాపింగ్ యూ? ఐఎమ్ షూర్ మళ్ళీ రిపీట్ ఎందుకు చేస్తానంటే యూ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ దట్ స్టాపింగ్ యూ. ఐ నో చాలా మంది నాకు టైం లేదు అసైన్మెంట్స్ చేయడానికి అంటూ ఉంటారు, బట్ ఇట్స్ నాట్ ద టైం, దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్, ఇంకా ఏదో వాళ్ళకి వెంటాడుతూ ఉంటుంది, రైట్? ఇది చేయడం వల్ల నాకు ఫలితం ఉందా అని చెప్పి ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు అది ఏంటి, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను కానీ నన్ను ఏదో ఆపుతుంది. సో అది ఐడెంటిఫై చేసుకుంటే మీకు మోస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్, ఎందుకంటే నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, ఎందుకు రిపీట్ చేస్తానంటే దిస్ ఈజ్ వేర్ యువర్ అన్లెర్నింగ్ ఎక్సర్సైజ్ విల్ స్టాప్. సో ఇక్కడ మీరు కొంచెం ఫోకస్ చేసి దాన్ని ఐడెంటిఫై చేసి టేక్ ఇట్ అవే, దెన్ ఆటోమేటికల్ గా మీరు రీలెర్నింగ్ చేయగలరు. యూ కెన్ లెర్న్ వాట్ ఎవర్ సంథింగ్ న్యూ ఈజ్ ఆఫర్ టు యూ, బికాస్ ఎవ్రీ డే ఒక కొత్త మంచి ట్రైనర్ కొత్త టాపిక్ తో వస్తూ ఉంటారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ డు నాట్ నో, అవి నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో మీ మైండ్ ని క్లియర్ చేసుకోండి, మేక్ షూర్ దట్ యూ ఆర్ ఎ స్టూడెంట్, వీఆర్ ఆల్ ద సేమ్ లెవెల్. డోంట్ థింక్ ఆఫ్ ఒక గ్రూప్, మీరు గ్రూప్స్ లో ఫామ్ అవుతారు, ప్రతి గ్రూప్ లో కూడా మిక్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటారు, మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ దగ్గర గ్రూప్ అసైన్మెంట్స్ ఉంటాయి. సో అటువంటప్పుడు కొంతమంది నేను ఒక ఆమె లీడ్ అనే ఒక తీసుకోండి, లీడ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, బట్ యాజ్ అ లీడర్ యూ షుడ్ లీడ్ ద గ్రూప్, నాట్ లైక్ బికాస్ ఆఫ్ యువర్ పొజిషన్ I will not do this, you just tell everybody you do this but I will not do this. No, not like that. So as a group everybody is same, so you have to drop that identity, then only these things will work, right? So please focus on that. And what should you do? So this just a cycle, and this is a cycle. So mana ఏ విషయమైనా కూడా you have to learn, unlearn and relearn. This goes on and goes on, ఎందుకంటే there is nothing that is guaranteed for life, right? Number of planets change అవుతున్నాయి, number of satellites launch change అవుతున్నాయి every other month, right? Number of states change అవుతున్నాయి, number of countries may change, కొన్ని కంట్రీస్ తుడిచిపోవచ్చు, who knows, right? Who is most populous country అని చేంజ్ అవుతూనే ఉంటాయి. So there is always scope for learning and unlearning and relearning, right? So ఎన్నో విషయాలు మన చుట్టూ జరిగే ఏ విషయమైనా కూడా there is nothing constant. సో మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దెన్ దట్ ఈస్ ద వే, అన్లెర్నింగ్ ఈస్ ద ఓన్లీ వే, బికాస్ మనకు ఉన్న నాలెడ్జ్ ని కాస్త పక్కన పెట్టి కాస్త కొంచెం జరిపేసి కొత్త విషయాలకి స్పేస్ ఇవ్వడం వల్ల యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు రీలెర్న్. సో దట్ ఈస్ హౌ దిస్ హోల్ థింగ్ వర్క్స్. అండ్ ఐ నో ఇట్స్ ఫస్ట్ సెషన్, ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ వెరీ వెరీ హెవీ, కొంచెం లైట్ గా ఉండాలని చెప్పేసి ఐ రెస్ట్రిక్టెడ్ మై కంటెంట్ టు మినిమం పాసిబుల్, రైట్? సో ఈ అన్లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మేక్ ష్యూర్ యూ యూస్ దిస్ టూల్ అండ్ టెక్నిక్ ఎనీవేర్, నాట్ జస్ట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. మీరు ఎక్కడైనా కొత్తగా ఎవరైనా మాట్లాడినప్పుడు యూ గివ్ దట్ స్పేస్, లిటిల్ బిట్ ఆఫ్ స్పేస్ ఫర్ అదర్స్ టు ఎక్స్ప్లెయిన్. వాళ్ళ పర్స్పెక్టివ్ అంటే మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండానే మనకు ముందే నాకు తెలుసు అనే అహంకారం ఉంటే ఆటోమేటిక్ గా మన లెర్నింగ్ అనేది అక్కడే ఆగిపోతుంది. కాబట్టి ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్. సో pretty much I think this is what I wanted to share today. So we have some time to discuss questions. So these are my coordinates. My name is Sridhar Viramalla, and then some of these are my links for my social media. I'll share my link also in the chat box if you want to connect. But I want to spend some time. Questions these will interact more so that we'll get a clear understanding of this topic. Thank you, sir. Thank you very much, Sridhar Viramalla sir, for your wonderful session. Very much enlightening session. చాలా మంది ఉన్నత ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధతో, ఎంతో శ్రద్ధాశక్తులతో
ఆలకించారు అంటే ఈ సెషన్ ఎంత విజయవంతంగా పూర్తయిందన్న విషయం ప్రతి ఒక్కరికి పూర్తిగా అర్థమవుతుంది అన్నటువంటి సంపూర్ణ విశ్వాసాన్ని ఎటువంటి శశబిషలు లేకుండా నిర్ద్వందంగా నేను చెప్పగలుగుతున్నాను. ఇదే సందర్భంలో ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ హూ లెర్న్, హూ అన్లెర్న్, హూ రీలెర్న్ అన్నటువంటి విషయాన్ని గొప్పగా ట్రైనర్ కూడా ఏం అవసరం అన్న విషయం చెప్పారు. ముఖ్యంగా ఈ సెషన్ ఈ 30 days ఏదైతే ఉందో సారీ ఫోన్ కాల్ వచ్చిందండి. ఐ బెగ్ యూ ఆల్ పార్డన్. ఆన్లైనింగ్ చేసుకుంటే గానీ నేర్చుకోవడానికి మరొక అవకాశం దొరకదని ఒక ఓన్లీ అన్ ఎంటీ కప్ కెన్ మేక్ ఫుల్ ఆఫ్ ఇట్ అని ఒక వండర్ఫుల్ చైనీస్ ఎగ్జాంపుల్ చెప్పారు. అదే సందర్భంలో లెర్నింగ్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ యాక్ట్ అండ్ అన్లెర్నింగ్ ఈజ్ అన్ ఇంటర్నల్ వన్ అని మనలో ఏవైతే అన్లెర్న్ చేసుకోవడానికి ఇబ్బంది పెడుతుంటాయో ఒక లిస్ట్ చెప్పారు. ఇగో కావచ్చు, లేకపోతే ఒక ఫియర్ కావచ్చు. అవి అద్భుతం సార్. ఎన్నిసార్లు ఈ సెషన్ విన్నా ఈ రోజు మీ సెషన్ వినడం కొత్తగా అనిపించింది. నేను ఎంతవరకు అమలు చేసుకున్న విషయాలు ఏవైనా ఉంటాయా అని నన్ను నేను సింహావలోకనం చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు సార్. ఖచ్చితంగా ఈ సెషన్ మా మిత్రులందరికీ ఖచ్చితంగా మంచి విజ్ఞానాన్ని ఈ 30 రోజుల పాటు నేర్చుకోవడానికి కావాల్సినటువంటి అన్లర్న్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని, ఒక విషయ పరిజ్ఞానాన్ని అందించాలని సంపూర్ణంగా నమ్ముతున్నాను సార్. ముఖ్యంగా టైమ్ సెన్స్, యూఆర్ మెంట్ ఫర్ టైమ్ సెన్స్ సార్. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ 8:50కే మీరు కంక్లూడ్ చేశారు అండ్ 40 minutes మీరు కంక్లూడ్ చేశారు. ఈవెన్ దో వీ హ్యావ్ గివెన్ అప్ టు 8:10. And thank you for your time sense and as well as valuing the time of our participants even. Thank you very much, sir. Shall we go for the question answer session, sir? Yes, sir. With Sure. your permission. Yeah, I want to spend some time in Q&A so that it's Okay, more. thank you, sir. Dear friends, if you do have any queries, please, we request you to forward your queries to our Sridhar sir. Please, we welcome. Please raise your virtual hand, please, so that we can unmute you. Krishna Saujanya